దేవునికే మహిమ కలుగును కాక. ఇశ్రాయేలు పరిశుద్ధమైన నా యేసయ్యకే మహిమ కలుగును కాక. కీర్తనల గ్రంథము 84:11 వాక్యము దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. యథార్థవంతులకు ఏ మేలు చేయక మాననని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడంట. యథార్థంగా ప్రవర్తించే వారికి, యథార్థంగా నడుచుకున్న వారికి దేవుడు సహాయం చేస్తానని దేవుడు ఆయన వాక్యం సెలవిస్తుంది. రాజు అయిన ఇశ్రాయేలు పరిశుద్ధమైన దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకు చెయ్యక మానడంట. యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి దేవుడు తన మేలు చేయక మానడని వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయిన దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా, యుగయుగాలకు దేవుడువు, తరతరాలకు దేవుడువు, జగజగాలకు దేవుడు నాయన. దేవా, మీ మహిమైస్త్రములో మమ్మల్ని, మా బిడ్డలను పోషించి కాపాడుతున్న దేవా, మీ అధికారమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలని, మీ సంఘాలని, మీ పరిచర్యని నా యేసయ్య దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.